హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికి లాస్ట్ డే ఆఫ్ ఓటింగ్ ఈరోజు మిడ్ నైట్తో ఓటింగ్ అనేది క్లోజ్ అవ్వబోతుంది. అండ్ ఖచ్చితంగా మీకు నచ్చిన కంటెస్టెంట్కి ఓట్లు వేసుకోండి. అండ్ ఈసారి షాకింగ్ ఎలిమినేషన్ ఉండే ఛాన్సెస్ హైలీగా ఉంది. ఎందుకంటే కొంతమంది కామనర్స్ని కాపాడడానికి ఈసారి ఎవరినైనా సెలబ్రిటీస్ని ఎలిమినేట్ చేస్తారా అంటే ఆ ఛాన్స్ కూడా ఉంది అనమాట. సో మొత్తానికి షాకింగ్ ఎలిమినేషన్ షాకింగ్గా ఉండబోతుందా, అంటే నార్మల్గా ఓటింగ్ త్రూనే ఎలిమినేట్ చేస్తారా అనేది అయితే వెయిట్ చేయాలి. సో ఓవరాల్గా చూసుకుంటే ఓటింగ్ ఆర్డర్ అనేది ఫ్రైడే మార్నింగ్ ఓటింగ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ టాప్ పొజిషన్స్ మారిపోయాయి. అండ్ అన్అఫిషియల్ ఓట్లలో అఫీషియల్ ఓట్లలో కూడా ఆల్మోస్ట్ చేంజెస్ అయితే జరిగిపోయినాయి. అండ్ నిన్న జరిగిన ఎపిసోడు బర్నీ గారికి పీక్ లెవెల్లో ఓటింగ్ అనేది పెంచేసింది. మామూలుగా కాదు, ఒక సింపతి అనుకుంటారా, ఇంకేమన్నా అనుకుంటారా, ఈయనకంటే ఒక సపరేట్గా ఒక ఒక మానియా లాగా క్రియేట్ అయిపోయింది అనమాట. ఒక ఫ్యాన్ బేస్, ఒక సపరేట్ మానియా. సో ఈ రేంజ్లో ఓటింగ్ అనేది పడడం కరెక్టే. బట్ ఏంటంటే ఓవరాల్గా హౌస్ అంతా ఒకలాగా అయిపోతుంది అనమాట. కంప్లీట్గా బర్నీని టార్గెట్ చేయడం, బర్నీని టార్గెట్ అయిపోవడం, వద్దంటుంటే కూడా మనోడిని కంప్లీట్గా గుచ్చి టార్గెట్ చేస్తూ ఉన్నారు. అదంతా మనోడికి వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అండ్ ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ వేసుకోండి, ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. ఇంకా సబ్స్క్రైబర్స్ గురించి అడగట్లేదు, ఇంకా అడగను కూడా నేను. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బర్నీ గారు టాప్ పొజిషన్లో ఉన్నారు. అండ్ లాస్ట్ డే ఆఫ్ ఓటింగ్లో టాప్ పొజిషన్ 34% తోటి మనోడు టాప్ పొజిషన్ వచ్చింది. ఒక్క ఎపిసోడ్ తోటి డైరెక్ట్గా 5% ఓటింగ్ అనేది పెరిగింది అనమాట. అంత రేంజ్ ఇంపాక్ట్ ఉంది. సో మనోడికి అండ్ శ్రీజ, ప్రియా, రీతు చేసిన ఘనకార్యాలకి, రీతు చేసిన రచ్చకి, ఆ టాస్క్ల నుంచి ఎలిమినేషన్, ఇదంతా వర్కౌట్ చేస్తే మనోడికి చాలా అంటే చాలా ఇంత పేషెన్స్తో ఉన్నందుకు ఆ ఫలితం దక్కబోతుందా అంటే ఖచ్చితంగా దక్కింది అని అనుకోవచ్చు. ఎందుకంటే ఏకంగా ఈ దెబ్బతోటి ఖచ్చితంగా మనోడు ఎక్కడో ఉంటాడు. ఇప్పట్లో దరిదాపులో వెళ్ళిపోయేంత ఛాన్స్ లేదు. ఇంకోటి ఏంటంటే స్టేబుల్ ఓటింగ్కి ఫిక్స్ అయిపోయాడు అనమాట. సో 34% తోటి మనోడు టాప్ పొజిషన్ లీడ్ చేస్తుంటే, అండ్ సెకండ్ పొజిషన్ వచ్చేసరికి మాత్రం సుమన్ శెట్టి ఉన్నాడు. సుమన్ శెట్టికి 32% తోటి సెకండ్ పొజిషన్లో ఉన్నాడు. మనోడికి నిజంగా సింపతి వర్కౌట్ అవుతుందా అని అంటే ఖచ్చితంగా సింపతి అని చెప్పలేము, కానీ ఒక తెలియని అభిమానం అయితే క్రియేట్ అయింది మనోడి విషయంలో. సుమన్ శెట్టి ఏది చేసినా కూడా రచ్చ నడుపుతుంది, ఏది చేసినా ఏది చేయకపోయినా. అంటే హౌస్లో చూసుకుంటే పెద్దగా ఓవరాల్గా చూసుకుంటే మనోడు ఎక్కడ కంటెంట్ వైజ్ ఎక్కడ కనిపించట్లేదు, ఎక్కడ పర్ఫార్మెన్స్ చేసినట్టు ఉండట్లేదు, అండ్ స్క్రీన్ స్పేస్ పెద్దగా లేదు. అయినా కూడా ఎవరు ఏదన్నా చిన్న పాయింట్లో లాక్ చేయాలనుకున్నా కూడా అది బయట సిచ్యువేషన్ మారిపోతుంది. కంప్లీట్గా వైరల్ మానియాలాగా మారిపోతుంది అనమాట. ఆ రేంజ్లో మనోడికి ఆ సిచ్యువేషన్స్ క్రియేట్ అయిపోతున్నాయి. ఎవరు ఎన్ని అనుకున్నా ఏం చేసినా కూడా మనోడి కంటెంట్ వైజ్ అయితే ఖచ్చితంగా కంటెంట్తో సంబంధం లేదు, ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయ్యాడు. ఈ రేంజ్ మానియా ఉంటుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఈయన కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు, ఆ రేంజ్లో ఉంది. బట్ దీంట్లో కూడా కొంతవరకు క్రెడిట్ ఇవ్వాల్సింది పిఆర్ టీంలకు కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే 32% తోటి సెకండ్ పొజిషన్ ఉన్నాడు. థర్డ్ పొజిషన్ వచ్చేసరికి హరీష్ ఉన్నాడు, మాస్క్ మ్యాన్ హరీష్. ఈ ఇద్దరు తప్ప మిగతా వాళ్ళందరూ డేంజర్ జోన్స్లో ఉన్నారు. అండ్ హరీష్ కూడా నిన్న ఎపిసోడ్ వైజ్ చూసుకుంటే అంత ఇంపాక్ట్ పెద్ద క్రియేట్ చేయకపోయినా కూడా మనోడికి పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏదీ లేదు. బట్ ఇంకా కొంతవరకు మనోడి విషయంలో నెగిటివే అవుతుంది తప్పితే పాజిటివ్ అనేది హరీష్ విషయంలో అస్సలు జరగదు అనేది క్లియర్గా అర్థమవుతుంది, ఎవరికైనా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే మనోడి పర్ఫార్మెన్స్ ఆ రేంజ్లో ఉంటుంది. సో నిన్న టాస్క్లలో కూడా మన శ్రీజ అండ్ ప్రియా వీళ్ళిద్దరు మాట కలుపుతుంటే వీళ్ళతో పాటు మన హరీష్ కూడా కలుపుతూ ఉంటాడంట. ఇలాంటి పెద్ద రిజిస్టర్ అవ్వవు, కానీ కొంతమంది ఆడియన్స్ బాగా కనెక్ట్ అయి ఉంటారు కాబట్టి చిన్న పాయింట్ని కూడా పెద్ద లాజికల్గా ఆలోచిస్తారు అండ్ కరెక్ట్గా లాక్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. అలాంటప్పుడు పెద్ద వర్కౌట్ చేసేంత సిచ్యువేషన్ ఏమి ఉండదు ఆ ఓటింగ్లలో. సో స్టేబుల్ ఓటింగ్. మనోడు లాస్ట్ పొజిషన్ నుంచి అప్ అండ్ డౌన్స్ మామూలుగా అవ్వట్లేదు. ఈయన డౌన్లో ఉంటున్నాడు, సడన్గా అయిపోతున్నాడు. ఈ సిచ్యువేషన్ ఏంటంటే డేంజరస్ సింబల్స్ అనమాట. సో ఇంత స్టేబిలిటీ లేకుండా ఓటింగ్ పడ్డది అనుకో, ఖచ్చితంగా వాళ్ళు డేంజర్ పొజిషన్ని ఎక్కువగా ఆక్యుపై చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ రోజే లాస్ట్ డే. సో లాస్ట్ డే అన్నప్పుడు కొంచెం వర్కౌట్ చేయాలి, ఏదన్నా ఫుటేజ్ గట్టిగా తగిలేటట్టు చూసుకోవాలి. అండ్ మనం ఏం కంటెంట్ ఇస్తున్నాం అనే కాదు, క్యారెక్టర్ ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకోవాలి. బిగ్ బాస్లో ఉన్న ఏ ఒక్కరు కూడా అది పాటించట్లేదు. సో 8% తోటి మనోడు థర్డ్ పొజిషన్లో ఉంటే, అండ్ తర్వాత పొజిషన్ వచ్చేసరికి మన కెప్టెన్, సెకండ్ వీక్ కెప్టెన్ డెమోన్ పవన్. సో ఇది పాపం ఏదో చేద్దాం అనుకొని ఇంకేదో అయిపోయినట్టుగా పాపం రీతు చౌదరి కష్టం అంతా మనోడిలో చూసుకోవచ్చు. సో ఈయనకు రీతు చౌదరి ఓటింగ్ పడుతుంది అంటున్నారు, ఇలా అంటున్నారు.
చాలామంది కామనర్స్ ఓటింగ్ అందరూ ఈయనకే పడుతుంది అని చెప్తున్నారు. బట్ ఏంటి అని అంటే అంత సినిమా ఏం లేదు. సో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈయన ఓటింగే చక్కగా పడుతుందా లేదా తెలియదు. ఎందుకంటే 7%, 8%, 9% మళ్ళీ డౌన్ అయిపోతాడు, మళ్ళీ అప్ అయిపోతాడు. ఈ సిచ్యువేషన్స్ నిన్న టాస్క్ల వైజ్ ఆడిన దాంట్లో లింక్ ఒకటి ఏంటంటే సుమన్ శెట్టితో వీల్ది టాస్క్ జరిగినప్పుడు కాళ్ళు పట్టుకొని గుంజడం, ఇలా చాలా నెగిటివిటీస్ అయితే ఆటోమేటిక్గా వచ్చాయి. నాకు తెలిసినంత వరకు ఈసారి కొంచెం అటు ఇటు అయితే కెప్టెన్ అయినాక ఎలిమినేషన్ అయ్యే సెకండ్ పర్సన్ అవుతాడేమో అనే ఫీలింగ్ అయితే నాకుంది. అండ్ 7% ఓటింగ్ తోటి మనోడైతే 4th పొజిషన్లో ఉన్నాడు. అండ్ 5th పొజిషన్ వచ్చేసరికి ఫ్లోరా గారు ఉన్నారు. ఫ్లోరా గారు 7% ఓటింగ్ తోటి ఈమె 5th పొజిషన్లో ఉంది. ఈసారి ఫ్లోరాని ఎలిమినేట్ చేసే ఛాన్సెస్ కూడా ఉంది. ఎందుకనంటే వాళ్ళకు కావాల్సిన దత్తపుత్రుడిని కాపాడే ప్రయత్నం చేస్తుందా బిగ్ బాస్ అని అంటే ఖచ్చితంగా చేసే ఛాన్సెస్ కూడా ఉంది. ఫ్లోరా గారిని పంపించేసి సో మనకు కాంట్రవర్సీలు కావాలి, మనకు ఏంటంటే మన పెద్ద గేమ్ స్ట్రాటజీ మ్యాన్స్ కావాలి, అండ్ గేమ్ని వాళ్ళే డిజైన్ చేసి పాపం బిగ్ బాస్కి ఇచ్చేంత మైండ్ సెట్ ఉన్న వాళ్ళు కావాలి. ఇలాంటి వాళ్ళు అవసరం లేదు అని చెప్పేసి ఏమన్నా వాళ్ళ కోసము ఫ్లోరాని బలి చేసే ఛాన్సెస్ కూడా హైలీగానే ఉంది. ఈసారి మాత్రం చాలామంది అని అనుకుంటున్నారు కామనర్స్ నుంచే పంపిస్తారంటే, సో కామనర్స్ని మామూలుగా దత్తపుత్రికల్లాగా అలా తీసుకొస్తున్నారన్నమాట వాళ్ళని అందరినీ. సో కామన్ మ్యాన్స్ని అందరినీ అంతగానం హైప్ లేపుతూ అంత రేంజ్లో రచ్చలేపుతూ ముందుకు తీసుకెళ్తున్నారు. మరి అది ఎంతవరకు బిగ్ బాస్ వర్కౌట్ చేస్తాడేమో తెలియదు. కానీ సో మొత్తానికి వీళ్ళని బయటికి పంపిస్తే దొబ్బితే దరిద్రం వదిలిపోతుంది అనేది నా పర్సనల్ ఫీలింగ్ అనమాట. సో 7% తోటి ఫ్లోరా అండ్ 5th పొజిషన్లో ఉంది. వీళ్ళిద్దరు ఫ్లోరా, డెమోన్ పవన్ వీళ్ళిద్దరికి ఈక్వల్ ఓటింగ్ పడుతుంది. బట్ ఫ్లోరాకే కొంత తగ్గుతూ అప్ అండ్ డౌన్స్ అయినా కూడా ఈమె మ్యాక్సిమం 5th పొజిషన్ అండ్ 6th పొజిషన్ దాటి కిందికి మాత్రం రావట్లేదు. బట్ ఇక్కడ క్లియర్గా చెప్పుకోవాల్సింది అంటే మనీష్ ఓటింగ్ కూడా 6% తోటి బాటంలోకి వచ్చాడు. మళ్ళీ నిన్న చూసుకుంటే 4th పొజిషన్లో ఉన్న మనీష్ ఇప్పుడు వచ్చేసరికి బాటంలోకి 6th పొజిషన్లోకి వచ్చాడు అండ్ 6% ఓటింగ్ తోటి. ఇది చాలా స్టేబుల్ ఓటింగ్ అని అంటే కానే కాదు. ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ చాలా ఎక్కువ అయిపోతుంది, అప్ అండ్ డౌన్స్ చాలా ఎక్కువగా యూజ్ అయిపోతుంది. అండ్ నిన్న కంటెంట్ వైజ్ చూసుకున్నా ఈ ఓవర్ స్మార్ట్నెస్ ఓవర్ గేమ్లన్నీ ఏమైపోతున్నాయంటే బిస్కెట్ అయిపోతుంది. అయినా కూడా వీళ్ళకు ఓటింగ్ పడి వీళ్ళని ఉంచాలని బిగ్ బాస్ మరి ఏ విధంగా ఆలోచిస్తాడో ఏంటో తెలియదు. కానీ సో మనీష్కి 6% అండ్ తర్వాత లాస్ట్ బట్ ద లీస్ట్ అన్నట్టుగా ప్రియా బాటంలోనే ఉంది. ఖచ్చితంగా ఓటింగ్ ప్రకారంగా ఎలిమినేట్ చేస్తే ప్రియా వెళ్ళిపోయే ఛాన్సెస్ 95% ఉంది. సో బట్ బిగ్ బాస్ ఏం చేస్తారంటే ఈ కాంట్రవర్సీ కంటెంట్ కావాలి కాబట్టి ప్రియాను ఉంచేసి ఏమన్నా ఫ్లోరాని తీసుకొస్తాడా, ఫ్లోరాని ఎలిమినేట్ చేసే ఛాన్సెస్ కూడా హైలీగా కనిపిస్తుంది. ఎందుకంటే పెద్ద డిఫరెన్సెస్ ఏం లేదు, 1%, 2% డిఫరెన్సెస్ అనేది పెద్ద డిఫరెన్సెస్ ఏం కాదు. ఈ క్యాలిక్యులేషన్లో చూసుకుంటే కంటెంట్ వైజ్ రావాలి, మనకు కొట్లాటలు కావాలి, కాంట్రవర్సీలు క్రియేట్ చేయాలి అన్నప్పుడు ఖచ్చితంగా ప్రియాకి ఇంపార్టెన్స్ ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని బట్టి చాలామంది ఏం చెప్తున్నారు, ప్రియాకి మస్తు ఓట్ బ్యాంక్ ఉంది, అగ్ని పరీక్ష షో నుంచి మస్తు ఓట్ బ్యాంక్ ఉంది. అండ్ ఇంకోటి మనకు ఏరియా వైజ్ చెప్తున్నారు, క్యాస్ట్ వైజ్ చెప్తున్నారు. ఈ దరిద్రం అంతా ఈమె చుట్టే తిరుగుతూ ఉంది అనమాట. బట్ ఈమె కావలసుకొని చేస్తుందా, కలుసుకొని చేస్తుందా అన్నట్టుగా ఈమె ఓవరాల్గా ప్రియా అయితే బాటంలో ఉంది. ప్రియా, మనీష్ బాటంలో ఉన్నారు. డెమోను, ఫ్లోరా కూడా ఆల్మోస్ట్ డేంజర్ జోన్లోనే, అండ్ హరీష్ కూడా డేంజర్ జోన్లోనే ఉన్నారు. ఎందుకంటే 1% డిఫరెన్సెస్ ఉంది. సో మోస్ట్లీ ఓటింగ్ ప్రకారంగా చూసుకుంటే ఖచ్చితంగా ప్రియా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. బిగ్ బాస్ కాపాడాలి అని అనుకుంటే మాత్రం ఫ్లోరా ఖచ్చితంగా వెళ్ళిపోతాయి. ఎందుకంటే దత్తపుత్రుడు మనీష్ని అయితే ఎలిమినేట్ చెయ్యరు అనిపిస్తుంది నాకెందుకో. బట్ మీకేమనిపిస్తుంది ఏంటని కింద కామెంట్ చేయండి. అలాగని మీకు నచ్చిన కంటెస్టెంట్లకు ఓట్లు వేసుకోవడం మానేయకండి. మీకు నచ్చిన కంటెస్టెంట్కి ఓట్లు వేసుకోండి. వాళ్ళని సేవ్ చేసుకునే ఛాన్సెస్ మీ చేతిలోనే ఉంది. ఖచ్చితంగా లాస్ట్ డే ఆఫ్ ఓటింగ్ గుర్తుపెట్టుకోండి. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అయితే మీ ఇష్టానికి వదిలేస్తున్నాను.